స్ట్రెస్ లెవెల్స్ కూడా క్రియేట్ చేస్తుంటాయి. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 డిప్లొమా ఫేర్వెల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇప్పుడున్న తరుణంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నించాలని మనోహర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ట్రినిటీ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండబోరు. రానున్న రోజుల్లో మెగా ఉద్యోగ మేళా నిర్వహించి ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలా ప్రయత్నిస్తామని కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. సిస్టమ్ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది సార్. వాళ్ళు మామూలుగా డిగ్రీ పిల్లలైనా పర్వాలేదు, ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు అని చెప్తాం. అంటే అవకాశం ఉంటుంది. మనం చదివే చదువును బట్టి, మనకుండే శ్రద్ధను బట్టి, మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, తర్వాత మన బిహేవియర్ అంటే మనకు ఒక మంచి గుడ్ డిసిప్లిన్ ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి, తర్వాత మనకు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండాలి, అట్లాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అవకాశాల కొరకు ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకు మంచి పొజిషన్ వచ్చేటట్టు అవకాశం ఉంది. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు, కోర్సులో జాయిన్ అయితే చాలు, చదువు అయిపోయినట్టే అనుకుంటారు. చాలామంది 10th క్లాస్తోని డిప్లొమా ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఇవాళ ఆలోచన విధానం మారిపోతుంది. మేము పెద్ద చదువులో చేయలేము, మనం ఇక మొత్తం చదువు అంతా అయిపోయినట్టే అనుకుంటాం. అనుకొని ఆ చదువును నెగ్లెక్ట్ చేస్తాం. తర్వాత పిల్లలు సబ్జెక్ట్ చదవటంలో, టెక్స్ట్ బుక్ చదవటంలో నేర్చుకోవడం